నానా నానా, ఓ గుడ్ న్యూస్, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం రా. అమ్మా, నేను కాపురం పెట్టేదాకా దుర్గని ఇక్కడే ఉండేవండి. అలాగే వెళ్ళిరా. వస్తానమ్మా, వస్తానన్నా. రెండతయ్య కూర్చోండి. మర్యాదలకేం గాని, ఇదిగో చిన్న కోడలా, నీ పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చావో చూద్దామని వచ్చాం. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. నేను మా మేనమావ గారింట్లో పెరిగాను. ఓహో, పుట్టగానే తల్లి తండ్రిని టపా కట్టించేసిందనమాట. మా అమ్మ నాన్న లేని లోటు ఈ ఇంట్లో మీరు తీరుస్తారన్న ఆశతో వచ్చాను. అబ్బో, కవిత్వం కూడా చెప్తుందమ్మో. నువ్వు కాస్త నేర్చుకో. నాకు చేత కావాలండి ఈ ఇచ్చకపు కబుర్లు. ఈ చైన్ తీ చూద్దాం. ఇది గోల్డా రోల్డ్ గోల్డా? ఏది, నన్ను చూడండి. ఇదేదో నకిలీ సరుకులా ఉంది అత్తయ్య. నా నగలు చూడండి, చేయించి ఎన్ని రోజులు అయినా ఎంచక్క మెరిసిపోతున్నాయో. ఇవి మా అమ్మ నగలు. తను చనిపోతూ మా మావయ్యకి ఇచ్చిపోయింది. ఓహో, ఏది చూడండి. చిచి, ఏం చిరిది? మా ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు ఇటువంటివి. ఈ రంగు చూడు. అమ్మా, వీళ్ళెవరో కూలీనాలి చేసుకుని నాటు సరికమ్మా. లేకపోతే పెళ్లి కూతురికి ఇటువంటి చీరలు పెడతారా? పేస్టు పిన్లు. ఈ చీర ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. అయితే ఈ పూట పేరెంటానికి ఈ చీర కట్టుకు వెళ్తాను. అలాగే వదినా, మిగతా సాయంత్రం వచ్చి చూస్తాను. ఆగు, ఆ చీరలా ఇవ్వు. నేనివ్వను. ఇవ్వు. అదేమిటి, పేరెంటానికి కట్టుకు వెళ్తానంటే వినబట్టల్లా? పేరెంటానికి వెళితే తన సొంత చీర కట్టుకుని వెళ్ళమనండి. కూలీనాలు చేసుకునే మా నాటు చీరలు ఎందుకు? అమ్మో, ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే దీనికి ఎంత పొగరు. నేను చెప్తున్నాను, ఆ చీర ఇచ్చేయి. ఇవ్వను. ఇంతకు ముందేగా మీ కూతురు చెప్పింది ఇటువంటి చీరలు తన పని మనిషి కూడా కట్టుకోదని. పేరెంటానికి వెళ్ళడానికి కూతురికి ఒక మంచి చీర కూడా కొనివ్వలేకపోయారంటే మీరు దరిద్రులన్నమాట. మా అమ్మనంత మాట అంటావా? ఏ, మీ అమ్మను ఒక్క మాట అంటే నీకు అంత పుడుచుకొచ్చిందే? నా పుట్టింటి వాళ్ళని నువ్వు అన్ని మాటలంటే నాకెలా ఉండాలి? ఊరుకు చెల్లె. ఓహో, ఇదంతా మీ ఇద్దరి గూడు పుట్టానే అనమాట. అప్పుడే అన్ని నూరిపోసావా? చెల్లె, ఆ చీరిచ్చే. నేనివ్వను. మా మావ ఎంత పేదవాడైనా నా ఖరీదైన చీరలు కొనిపెట్టలేకపోయినా ఈ ఇంటి పెద్ద ముత్తైదో పాదాల ముందు పెట్టి నమస్కారం పెట్టమని ఒక చీరిచ్చి పంపాడు. అలాగా? ఆ సంగతి ముందే ఎందుకమ్మా చెప్పలేదు? అనవసరంగా నేను నానా మాట అనేస్తాను. ఆ చీర ఎలా ఇవ్వు. ఇది మీకు కాదు. అదేమిటి చెల్లె, పెద్ద అత్తగారుండగా ఇది నాకెందుకు ఇచ్చా? నేను ఇంటికి ఎంతో ఆశతో వచ్చాను. అత్తగారులో మా అమ్మను చూసుకుందామని అనుకున్నాను. మా అమ్మకి ఈమెకి అసలు పోలికే లేదు. ఈ చీర ఈమెకి పెడితే మా అమ్మ ఆత్మ క్షోభిస్తుంది. విన్నావమ్మా, ఈవిడి వ్యవహారం చాలా దూరం పోతుంది. ఉండు, నేను పేరెంటానికి వెళ్ళొచ్చి నీ పని చెప్తాను. ఆగు, ముందా చీరలన్నీ మడత వేసి మర్యాదగా పెట్లో పెట్టి వెళ్ళు. నీ ఇంట్లో లాగా ఇక్కడ పని మనుషులు ఎవరు లేరు. ఆమెను వెళ్ళని. నువ్వు ఉండకయ్యా. నువ్వు పేరెంటానికి వెళ్ళాలంటే ముందా పని చేసి వెళ్ళు. నా ఇంట్లో నా కళ్ళ ముందే ఇంత అధికారం చలాయిస్తావా? మీ ఇల్లు నా ఇల్లు అన్నది కాదు ప్రశ్న. మర్యాద అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అమ్మో, ఎంత గడుసుది పిల్ల. ఉండు, ఆయనతో చెప్పి. నువ్వెక్కడికి? ముందా చీరలు తీసి మడతవై. చిన్నదినా, పెద్దదినా, పప్పులేం ఉడకవు. నేను చెప్పిన పని చెయ్యందే ఇవాళ నిన్ను పేరెంటానికి పోనివ్వను. ఏవండి, ఏవండి, మిమ్మల్నేనండి. విన్నారా ఈ దారుణం? అబ్బా, నీకెన్నిసార్లు చెప్పానే నాకు పోయింది కళ్ళు చెవులు కాదని. అదే విన్నారా అని. చెప్పండి, ఎలా వింటాను చెప్పు. చూడండి, ఇంటికి వచ్చిన కొత్త కోడలు మహా గడుస్తుందోయ్. ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే అధికారం చలాయించేస్తుంది. నన్ను నా కూతుర్ని ఎంత అవమానించాలో అంత అవమానించేసింది. ఏవండి, ఇందులో మీరు జోక్యం కలగచేసుకుని దానికి తగిన శాస్తి చెయ్యాలి. చేస్తాను చేస్తాను. ఇంట్లో ఇంత చారిత్రాత్మక సంఘటన జరిగిన తర్వాత చేతులు ముడుచు కూర్చుంటానా? శాంతి, శాంతి, శాంతి. దీనికంతటికి కారణం పెట్టకూడలేనండి. రాగాని బాగా చివాట్లు పెట్టండి.
పిలిచారా మావయ్య? మహామాయ కథ విన్నావా? మహామాయ అదేం మాయా? మహామాయ, మహాకాళి, ఆదిపరాశక్తి, మహిషాసురమర్ధిని రాక్షసుల్ని చంపడానికి దివి నుండి భూమికి అవతరించినప్పుడు భూలోకం అంతా ఆనందంతో ఉత్సాహంతో పొంగిపోయింది. ప్రజలంతా తన్మయులై ఉత్సవాలు ఊరేగింపులతో నాట్యం చేశారు. ఆ కథ వినలేదమ్మా? విన్నాను మావయ్య. మరిప్పుడు ఆ మహిషాసురమర్ధినే దుష్ట శిక్షణార్థం మన ఇంట్లో చిన్న కోడల రూపంలో అవతరించినప్పుడు మీరంతా ఉత్సవాలు ఊరేగింపులు చేసుకోకుండా ఎందుకు కూర్చున్నట్టు? ఆహా, ఉత్సవాలు చెయ్యాలా? చేస్తాను చేస్తాను. ఈ మహాకాళిని ఇంట్లో నుంచి వెంటనే తీసుకెళ్లరా నాయనా అని ఇప్పుడే చిన్న బాబుకు ఉత్తరం రాస్తాను. రాస్తావు రాస్తావు, ఇకపై నీ పని గోవిందా. రెండు నిగలు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పుడే ఇంటి దగ్గర భోంచేసి వస్తున్నాను. అలా ఆఫీస్కి వెడుతూ మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. మా ఆవిడ తరపున మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. అయ్యో, ఎందుకండి అంత మాట? కుటుంబం అన్న తర్వాత ఇటువంటి చిన్న చిన్న కీచులాట్లు ఉంటూనే ఉంటాయి. ఓహో, తమరిక్కడున్నారా? ఆఫీస్లో అర్జెంట్ పనుందని అరగంట ముందుగా బయలుదేరి ఇందుకన్నమాట. అది కాదు కమలా. ఇంటికి రండి, మీ పని చెప్తాను. ఇంకెప్పుడైనా ఇంట్లో కనిపించారా? జాగ్రత్త. అబ్బా, నా బ్రీఫ్ కేసు. వెళ్ళొస్తానమ్మా. అబ్బా, ఏమైందే? బఠానీల్లో రాయి వచ్చింది. మావయ్య, ఏమిటమ్మా? నీ కాళ్ళు నొప్పులట్టుగా అక్కయ్య చెప్పింది. లేచి అక్కడ పడుకుంటారా? కాళ్ళు పడతాను. అంత నాటకం. నా కాళ్ళకేం తొందర వచ్చిందిలే. ముందు మీ అత్తయ్య చిక్కులు నొక్కమ్మా. నా చిక్కులకేమొచ్చింది? రోజంతా రెస్ట్ లేకుండా ఎవరో ఒకరిని తిడుతూ ఉంటాగా, చెక్కిళ్ళు నొక్కి గుట్టుంటాయి. కాస్త నూనె రాసి మాలిష్ చేస్తే మళ్ళీ మర్నాడు తిట్టడానికి వాటికి బలం వస్తుంది. ఆ తర్వాత వేడి వేడి పాలల్లో 1/2 కిలో ఉప్పు వేసి కలిపించాను. పాప కళ్ళు మూసుకుని ప్రాణాలు బిగపట్టుకుని గటగట తాగేశారు. అల్లరి పిల్ల, మరి పెళ్ళిందుకంత హడావుడిగా చేసుకున్నారు? అదో పెద్ద కథ. మా మంగళ కూడా మా మామయ్య ఊర్లో లేని సమయం చూసి నన్ను ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది. దాంతో రవి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అసలు విషయం చెప్పేశాను. వెంటనే పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి? హనీమూన్. అబ్బా, ఏమండి ఏమండి, నా గుడ్డలో చాలా నొప్పిగా ఉందండి. చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి. అబ్బా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయర్లు కమ్ముతున్నాయి. నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అదే తగ్గిపోతుంది. ఏమిటండి వాగుడు వాగుడు అంటారు? నేనే ఒళ్ళు బలిసి వాగుతున్నానా? కాస్త చాపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు. నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే. నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను. అబ్బా, అమ్మా అమ్మా అమ్మా, నానా, అమ్మేది? శ్రాద్ధం పెట్టడానికి వెళ్ళింది. ఎవరిది? నాది, చిన్న కోడలది. వెళ్ళి మీ 2వ గదిలో ఉంటుంది చూడు. ఏమిటో నీదంతా అయోమయం. కమలా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? అప్పు మాత్రం అడగొద్దు, నా దగ్గర డబ్బు లేదు. నీకా భయం అక్కర్లేదులేమ్మా. అయితే చెప్పు త్వరగా. నేను ఒక కథ చెప్తాను, రాసి పెడతావా? కథ? అవునమ్మా, చిన్న కథే, ఎక్కువసేపు పట్టదు. ఏ పత్రికైనా పంపిస్తే 100-50 ఇస్తారు. సరే, నోట్బుక్ ఎక్కడుంది? అక్కడ టేబుల్ మీద ఉంటుంది చూడు. చెప్పు. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఒక మూల చిన్న మబ్బు కనిపిస్తుంది. ఆ చిన్న మబ్బే క్రమంగా పెద్దదై కాసేపట్లో ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. వర్షం కురవటం మొదలుపెట్టింది. అప్పుడు జరిగిందేమిటో చెప్పాలంటే... మావయ్య, ఏమిటి? డిస్టర్బ్ చేయకు, కథ చెప్తున్నాను. ఎవరికి మావయ్య కథ చెప్తున్నారు? ఇక్కడ ఎవరు లేరే? లేరా? కమల లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వాళ్ళ చిన్నదిని గదిలోకి వెళ్తుంటే చూశాను. నాకు కళ్ళు కనపడవు కదా.
అందుకే నన్ను అందరూ ఆటలు పట్టిస్తున్నారు. నేను అందరికీ భారం అయిపోయాను. మావయ్య దుర్గా, నా కళ్ళు పోయేవి కాదమ్మా. రాయవెల్లూరులో నా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తే మామూలు చూపు వస్తుందని చెప్పాడు డాక్టర్. నేను అప్పుడే రిటైర్ అయ్యాను. నాకు ప్రావిడెంట్ ఫండ్ కూడా వచ్చింది. రాయవెల్లూరులో నా కళ్ళ ఆపరేషన్కి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఏమండి ఏమండి విన్నారా? ఏమిటో త్వరగా చెప్పు, నాకు ట్రైన్కి టైం అయింది. రామనాథం గారు కబురు పంపించారు. వాళ్ళ అబ్బాయి రాముకి మన అమ్మాయి కమలతో వారం రోజుల్లోనే పెళ్లి చేయడానికి నిశ్చయించారట. వారం రోజుల్లో పెళ్ళే? అవునండి. ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు దొరుకుతుందా? అవును. సరే, నా ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను. నేను ఆపరేషన్కి రావడం లేదని రాయవెల్లూరుకు టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. నా కళ్ళకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న డబ్బుతో కూతురు పెళ్లి చేశాను. కట్న కానుకలు లాంఛనాలు జరిపించాను. అంతే, నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కన్న కూతురే ఈ గుడ్డివాన్ని ఇలా ఆటలు పట్టిస్తుంది. ఊరుకోండి మావయ్య, కథ నాకు చెప్పండి, నేను రాస్తాను. రాసి ఏదైనా పత్రిక పంపుతాను. నిజమా? రాస్తావా? రాస్తాను మావయ్య, చెప్పండి. హార్లిక్స్ తాగుతావా? ఎందుకు? హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది, బాగా తిరగొచ్చు, బాగా ఆడుకోవచ్చు, బాగా పరిగెత్తొచ్చు. అయితే తాగుతానమ్మా. రోజు 2 సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు. ఏ? అలాగే. అమ్మా అమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా? నేనెప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు ప్లరుస్తావు. అందులో అబద్ధమే ఉందే. డబ్బు లేకపోతే ఇంట్లో గదికొక హార్లిక్స్ ఎలా వచ్చింది? హార్లిక్సా? అవును, కావాలంటే వచ్చి చూడు. పెద్దదిని గదిలో కూర్చుని అమ్మ కొడుకు హార్లిక్స్ సీసాలు తాగుతున్నారు. నిజం. ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు లేదు గోల పెడతాడే. ఇదెలా వచ్చింది? బాబు చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు. అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు. అవునవును, పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు. కమలా లాకో. ఇదిగో, ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన పట్టి ఉంటుంది. నీ కొడుక్కి హార్లిక్స్ కావాలంటే నీ మొగుడిని ఇంకా 400 రూపాయలు సంపాదించమను. రావే పోదాం. నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టవా? అదిగో అక్కడుందిగా, తిను. అమ్మా, నానమ్మ తినమంది తిననా? నీకెప్పుడు తిండి దరిద్రపు కొట్టు వెదవా. చావనన్నా చావు. చెందుకక్క వాడిని కొడుతున్నావు. ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఆ రోజు కాస్త చేపలు బాగు చేసి పెట్టమంటే తెగ నీలిగింది. ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్. అబ్బా, ఈ హార్లిక్స్ ఇక్కడ పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి, పట్రా. చాలా నీరసంగా ఉంది, అందుకే ఆపిల్స్ తెప్పించాను. నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా. అలాగే, రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను, సరేనా? నాన్నకు కూడా ఇవ్వమ్మా. అలాగే ఇస్తాను. నాకు హార్లిక్స్ వద్దులేమ్మా. నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు. ఎప్పుడు నిష్ఠురాలే. ఏమిటిది? ఇంతకు ముందేగా మీరు చెప్పారు, ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని. మీ భర్త గారి పెన్షను 150 రూపాయలు. మీరు యాపిల్స్ తినాలంటే మీ ఆయన ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి. క్షమించండి మావయ్య. ఏమిటండి అన్యాయం? మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా? ఊరుకోలేదే, లోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఏమని? నీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒకదాన్ని ప్రసాదించమని. అయ్యో రామా. అమ్మా అమ్మా. అక్క, ఎక్కడున్నా? బాగా ఏడుస్తున్నాడు, వినపడ్డాలా? అమ్మా. అబ్బా, కొడుకు సంగతి పట్టించుకోదు. జీవెక్కడ తల్లిరా దేవుడా. అమ్మను పిలుపింది. అమ్మ వస్తుందిలే, కళ్ళు మూసుకుని నిద్రపో. నిద్ర రావడం లేదు. ఏదైనా కథ చెప్పవా? కథ